గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా? ఈ యొక్క ప్రశ్న మనల్ని శతాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది. ఇది కేవలం ఒక ఊహ కాదు, ఏకంగా 2000 సంవత్సరాలుగా సాగుతున్న ఒక అద్భుతమైన అన్వేషణ. పదండి, ఆ ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ అనంతమైన విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? తెలివైన జీవులకు ఆశ్రయమిస్తున్న ఒకే ఒక గ్రహం మన భూమి మాత్రమేనా? ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు, మన ఉనికికి సంబంధించిన ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్న. ఈ అన్వేషణ 2000 సంవత్సరాలకు పైగా సాగింది. అంటే ఎక్కడో పురాతన గ్రీసులో తత్వవేత్తల మధ్య జరిగిన చర్చలతో మొదలై టెలిస్కోపుల ఆవిష్కరణతో ఒక మలుపు తీసుకుని ఇప్పుడు జేమ్స్ వెబ్ లాంటి అత్యంత శక్తివంతమైన టెలిస్కోపుల వరకు వచ్చింది. ఈ ప్రయాణంలో మన ఆలోచనలు, మన దగ్గరున్న సాధనాలు ఎంతలా మారిపోయాయో కదా. ఆశ్చర్యమేంటంటే ఈ అన్వేషణ రాకెట్లతోనో శాటిలైట్లతోనో మొదలవ్వలేదు, కేవలం ఆలోచనలతో మొదలైంది. అవును, అసలీ విశ్వమంటే ఏంటి, దేవుడి శక్తి ఎంత గొప్పది అనే వాదనలే దీనికి పునాది వేశాయి. అప్పట్లో అరిస్టాటల్ అనే ఒక గొప్ప తత్వవేత్త ఉండేవారు. ఆయన ఏమన్నారంటే, ఈ విశ్వంలో భూమి చాలా ప్రత్యేకం, అన్నింటికీ అదే కేంద్రం అని. ఆయన సిద్ధాంతం ప్రకారం ఇలాంటి ప్రపంచం ఇంకొకటి ఉండటానికి అవకాశమే లేదు. పాశ్చాత్య ప్రపంచంలో చాలా కాలంపాటు అందరూ ఇదే నిజమని గట్టిగా నమ్మారు. దీంతో ఇతర ప్రపంచాల గురించి ఊహించడానికే ఎవరికీ ధైర్యం రాలేదు. కాని ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. 1277లో టెంపియర్ అనే బిషప్ అరిస్టాటిల్ వాదనను సవాలు చేశారు. ఆయనేమన్నారంటే, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, మరి ఆయన శక్తిని కేవలం ఒక్క ప్రపంచానికే ఎందుకు పరిమితం చెయ్యాలి? దేవుడనుకుంటే ఎన్ని ప్రపంచాలనైనా సృష్టించగలడు అని ఆయన వాదించారు. ఇది ఆలోచనా విధానంలో వచ్చిన ఒక విప్లవం లాంటిది. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు ఈ ఆలోచన ఇంకాస్త ముందుకు వెళ్ళింది. 1440లో నికోలస్ ఆఫ్ క్యూసా అనే ఆయన ఇతర గ్రహాలపై జీవముండొచ్చు అని చాలా స్పష్టంగా రాశారు. టెలిస్కోపులు లాంటివి ఏవీ లేని ఆ రోజుల్లోనే ఇలా చెప్పడం ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. సరే, ఇప్పటిదాకా మనం కేవలం ఆలోచనల గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు టెక్నాలజీ రంగంలోకి అడుగుపెడదాం. విశ్వంపై మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసిన టెలిస్కోప్ ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. ఇక్కడే కోపర్నికస్ అనే శాస్త్రవేత్తొచ్చారు. ఆయన ఒక విప్లవాత్మకమైన విషయాన్ని చెప్పారు. విశ్వానికి కేంద్రం భూమి కాదు, సూర్యుడు అని. మన భూమి కూడా సూర్యుని చుట్టూ తిరిగే ఒక మామూలు గ్రహం మాత్రమేనని అన్నారు. దీంతో ఒక కొత్త ప్రశ్న మొదలైంది. మన గ్రహం మీద జీవం ఉన్నప్పుడు మిగతా గ్రహాల మీద ఎందుకు ఉండకూడదు? మొట్టమొదటిసారి టెలిస్కోప్ పెట్టి ఆకాశంలోకి చూసినప్పుడు వాళ్లకి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆకాశంలో కనిపించేవి కేవలం కాంతి చుక్కలు కావని, అవి కూడా మన భూమిలాంటి నిజమైన ప్రపంచాలని వాళ్లకు అర్థమైంది. ముఖ్యంగా చంద్రుణ్ణి చూసినప్పుడు దానిమీద పర్వతాలు, లోయలు కనిపించాయి. అప్పుడు తెలిసొచ్చింది, అది కూడా మన భూమిలాంటిదేనని. ఈ కొత్త ఆలోచన జనాల్లోకి ఎంత బలంగా వెళ్ళిందంటే, అప్పట్లో ఒక పుస్తకం వచ్చింది. అది ఆ కాలానికి ఒక సైంటిఫిక్ బ్లాక్ బస్టర్ లాంటిది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా గ్రహాంతర జీవుల గురించిన చర్చను అది సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. సరే, ఇప్పుడు కథ ఆధునిక యుగంలోకి వచ్చేసింది. ఇక్కడి నుంచి అసలు రేస్ మొదలైంది. అది కూడా అంగారకుడి కోసం జరిగిన పరుగు. ప్రభుత్వాలు, దేశాల మధ్య పోటీ మనల్ని ఇతర గ్రహాల వైపు నడిపించింది. ఒకప్పుడు మార్స్ అంటే ఎలా ఊహించుకునేవారో తెలుసా? అక్కడ ఎవరో జీవులున్నారని, వాళ్లు నీటి కోసం పెద్ద పెద్ద కాలువలు కట్టారని అనుకునేవాళ్లు. కాని 1965లో మెరైనర్ 4 పంపిన ఫోటోలు చూసి అందరూ షాకయ్యారు. ఆ కాలువల్లేవు, ఏమీ లేవు. మార్స్ ఒక నిర్జీవమైన, బిలాలతో నిండిన ప్రదేశంగా కనిపించింది. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత మనం ఇంకో అడుగు ముందుకేశాం. ఏకంగా మార్స్ మీదికి రోబోలను పంపాం. అవి అక్కడ ఉపరితలంపై దిగి అక్కడి మట్టిని తవ్వి జీవం యొక్క ఆనవాళ్ల కోసం వెతకడం మొదలుపెట్టాయి. అక్కడే ప్రయోగాలు కూడా చేశాయి. ఇప్పటిదాకా మనం మన సౌరకుటుంబంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు మన ప్రయాణం మన గ్యాలక్సీలోని ఇతర నక్షత్రాల వైపు సాగుతోంది. అంటే మన సూర్యుడు లాంటి వేరే నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల కోసం వెతకడం మొదలుపెట్టాం. వాటినే ఎక్సోప్లానెట్స్ అంటారు. 1995 ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం.
ఎందుకంటే మన సూర్యుడు లాంటి మరో నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహాన్ని మనం మొట్టమొదటిసారి కనుక్కున్నది ఆ సంవత్సరంలోనే. ఇది ఎక్సోప్లానెట్ శకానికి నాంది పలికింది. ఆ ఒక్క ఆవిష్కరణ తర్వాత ఇక చూసుకోండి, ఒక రకంగా చెప్పాలంటే ఎక్సోప్లానెట్ల విస్ఫోటనం జరిగింది. ఒకటితో మొదలై ఈరోజు మనకి 6,000కు పైగా గ్రహాలు తెలుసు. ఇక మన గెలాక్సీలో అయితే లెక్కే లేదు, బహుశా 100 కోట్ల కొద్దీ ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. ఈ గ్రహాలను వెతకడానికి మన దగ్గరున్న అత్యంత పవర్ఫుల్ ఆయుధం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. భూమికి చాలా దూరంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది విశ్వాన్ని గమనిస్తూ ఉంటుంది. మరి ఈ టెలిస్కోప్ జీవాన్ని ఎలా పసిగడుతుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఒక గ్రహం దాని నక్షత్రం ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఆ నక్షత్రపు కాంతిలో కొంత భాగం ఆ గ్రహం వాతావరణం గుండా ప్రయాణిస్తుంది. ఆ కాంతిని విశ్లేషించడం ద్వారా ఆ వాతావరణంలో ఆక్సిజన్, మీథేన్ లాంటి గ్యాస్లు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఇవి జీవం ఉనికికి సంకేతాలు కావచ్చు. సరే, ఇంత టెక్నాలజీ ఉంది, ఇన్ని 100 సంవత్సరాలుగా వెతుకుతున్నాం, మరి మనకేమైనా దొరికిందా? ప్రస్తుత పరిస్థితేంటి? ఈ మధ్యే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. మార్స్ నుంచి తెచ్చిన ఒక రాయిలో ఒకప్పుడు అక్కడ నివసించిన సూక్ష్మజీవుల ఆనవాళ్లు ఉండొచ్చని ఒక రీసెర్చ్ పేపర్ చెప్తోంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇది చాలా పెద్ద ఆశను రేకెత్తొస్తోంది. అయితే నిజం చెప్పాలంటే, ఇప్పటివరకైతే మన సౌర కుటుంబం బయట ఏ గ్రహం మీద జీవం ఉన్నట్లు మనకి ఎలాంటి పక్కా ఆధారం దొరకలేదు. అన్వేషణ మాత్రం ఆగలేదు, అది కొనసాగుతూనే ఉంది. చివరగా ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆర్థర్ సి క్లార్క్ చెప్పిన ఒక మాట గుర్తుకొస్తోంది. ఆయనేమన్నారంటే, కొన్నిసార్లు మనం ఈ విశ్వంలో ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది, కొన్నిసార్లు కాదనిపిస్తుంది. ఏది నిజమైనా సరే ఆ ఆలోచనే చాలా అద్భుతమైనది. నిజమే కదా? మనం ఒంటరి అయినా కాకపోయినా ఈ ప్రశ్న మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది.